హలో గాయ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే మన అనుకున్న కోరిక అయితే నెరవేరబోతుంది. చరణ్ సార్ని అయితే చూడడానికి అయితే వెళ్తున్నాము. లాస్ట్ టైం కూడా చరణ్ సార్ బర్త్డే కోసం శిల్పకళ వేదిక అయితే పోయినున్నా, కాకపోతే ఆ రోజు ఈవెంట్కి అయితే రాలేదు. మళ్ళీ చిరు సార్ బర్త్డేకి కూడా వెళ్ళిన, ఆ రోజు కూడా చరణ్ సార్ రాలేదు. ఇప్పుడైతే ఛాయిస్ అయితే వచ్చింది, ఇంటికాడ కలిసే అవకాశం అయితే వచ్చింది. జస్ట్ ఏంటంటే గేమ్ చేంజర్ సెలబ్రేషన్ కోసం కొంచెం సార్ని కంగ్రాచులేషన్ చెప్పడానికి అయితే వచ్చినాము. ఇక బయట అయితే వెయిట్ చేస్తున్నాము. సార్ ఇంకా లోపలనే ఉన్నాడు, కొద్దిసేపు వెయిట్ చేయమని చెప్పారు. కొంచెం ఈ డీజే ఈ బ్యాండ్ వాళ్ళు కొంచెం రావాలంట, వాళ్ళు వస్తారంట, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక మొత్తానికి అయితే నా లైఫ్లో ఫస్ట్ టైం అయితే చరణ్ సార్ని అయితే చూడడానికి వచ్చిన. అసలు చిరు సార్ ఇల్లు అయితే ఏడుంటుందో కూడా తెలియదు. ఫస్ట్ టైం జూబ్లీహిల్స్లో ఉంటుందని తెలుసు, బట్ కానీ ఎన్నట్టు రాలేదు. ఇక్కడ డైమండ్ హౌస్ రూట్లో ఉంటుంది. డైమండ్ హౌస్ ఆపోజిట్ గల్లీ ఉంటుంది, ఆ గల్లీ నుంచి అయితే రావాలి. ఎవరికైనా అడ్రస్ కావాలంటే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గరికి వచ్చి అట్లే డౌన్లోకి కిందికి అట్లే ముందుకు రావాలి. అటు నుంచి వస్తే ఈజీగా రావచ్చు చిరంజీవి సార్ ఇంటికి. ఇక్కడ మనకు శివాచార్య అన్న అని మన ఈ ఫ్యాన్స్కి అసోసియేషన్కి ప్రెసిడెంట్ లాగా ఉంటాడు అన్న శివాచార్య అన్న కూడా ఇందాక వచ్చినుండే. ఈ అన్న పేరు అయితే తెలీదు. ఇక అన్న వరుణ్ సందేశ్కి ఉంటాడు. ఈ అన్ననేమో నరేందర్ అన్న, తర్నికెల్ అన్న. ఈ అన్న వల్లనే మనకు ఇంతవరకు వచ్చిన ఉంటే. ఈ అన్న వల్ల ఇంకా అన్న సిలార్పూర్ అని నవీన్ అని ఉంటాడు. ఆయన ఆ క్యాబ్ పెట్టుకున్న నరేందర్ అన్న, ఆయన బ్యాక్ సైడ్ ఉన్న ఆయన నవీన్ అన్న. ఇక మొత్తానికైతే అలా వల్ల అయితే ఇంత దూరం అయితే వచ్చినాము. చాలా రోజుల నుంచి కలవాలి అనుకున్నా. ఇక మొత్తానికైతే చరణ్ సార్ జెండా పట్టుకొని చిరు సార్ ఇంటి ముందుకైతే వచ్చాము. చరణ్ సార్ ఇల్లు కూడా వేరే ఉంటుంది, అది ఇల్లు ఎక్కడ ఉంటుందో నాకు కూడా తెలియదు. ఇంకా చిరంజీవి సార్ అయితే ఇంటి దగ్గరికి వచ్చినాం. అదే అసలు ఇల్లు చూస్తే అసలు ఇంద్రభవనంలా ఉంటుంది. అసలు ఫస్ట్ టైం అసలు ఒక సెలబ్రిటీని చూస్తుంటే ఏమనిపించిందంటే అసలు ఏదో కొత్త తెలియని ఫీలింగ్ అనిపించింది. ఇక మొత్తానికైతే గేట్ ఓపెన్ చేసారు. ఇక అంత క్రౌడ్ ఒకటేసారి చరణ్ సార్ని చూడాలని ఆతృతతోటి చాలామంది అయితే వచ్చారు. ఇక చూడాలి కొద్దిసేపు అయితే చరణ్ సార్ అయితే బయటికి వెళ్తాడు. బయటికి వెళ్తే చూడాలని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఫ్యాన్ కోరిక. ఇక అందరు జెండాలు పట్టుకొని చరణ్ అన్న జై చరణ్ అని అరుస్తున్నారు. ఇక అన్న ఎప్పుడు బయటికి వస్తాడు అని చాలా వెయిట్ చేస్తారు పాపం. ఇక కొంతమంది లేడీస్ ఫ్యాన్స్ కూడా వచ్చారు, వాళ్ళు కొంచెం బ్యాక్ సైడ్ ఉన్నారు, ఈ క్రౌడ్లో వస్తే ఇబ్బంది అవుతుందని. చరణ్ సార్ బయటికి వెళ్తే చూడాలని ప్రతి ఒక్కరి ఫ్యాన్ ఆతృతతో చూస్తున్నాడు. ఇక కొద్దిసేపు అయితే వెళ్తాడు, బయటకైతే వెళ్తాడు సారు. చూడండి, వెయిట్ చేయండి. అగో సార్ అయితే వచ్చేసిండు. ఇలా గాయస్, మొత్తానికైతే మనం చరణ్ సార్ని అయితే చూసేసాము. మన కోరిక అయితే నెరవేరింది. చాలా రోజుల నుంచి అయితే ఈ కోరిక నా మనసులో మిగిలిపోయింది. ఎప్పుడు చూడాలి చరణ్ సార్ని ఎప్పుడు చూడాలి అనిపించింది. నాకే కాదు, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి అలాగే ఉండొచ్చు. బట్ ఇక ఈరోజు అయితే నాకు అలా అయితే నెరవేరింది. ఇందాకనే చరణ్ సార్ అయితే బయటకు వచ్చి అందరికీ హాయ్ అయితే చెప్పిండు. ఫుల్ సాటిస్ఫై.
హలో గాయస్, మళ్ళీ చిరంజీవి సార్ బ్లడ్ బ్యాంక్ దగ్గరికి అయితే వచ్చాము. గేమ్ చేంజర్ సెలబ్రేషన్ అయితే చిరంజీవి సార్ ఇంటి దగ్గర అయితే అయిపోయింది. ఆ, ఇక్కడ వచ్చేసి లంచ్ చేసి మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోవడం ఇక. ఓకే గాయస్, ఇంకా చరణ్ సార్ని అయితే ఫస్ట్ టైం చూసాను, ఫుల్ హ్యాపీగా. చాలా రోజుల నుంచి చూడాలి 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 అనుకున్నా. 2-3 ఈవెంట్లకు పోయినా కానీ కుదరలేదు, సార్ రాలేదు. ఈ క్రౌడ్ ప్రాబ్లం వల్లనే సార్ రాలేదు. ఈరోజు అయితే సంక్రాంతి కానుకగాను చరణ్ సార్ని అయితే చూశాను. ఒక కోరిక అయితే నెరవేరింది. చూడాలి, సార్ ఫోటో కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఎప్పుడు వస్తుందో ఆ టైము, ఎప్పటివరకు వెయిట్ చేయాలేమో. సార్ బర్త్డే వరకల్లా ఫోటోషూట్ అరేంజ్ చేసి ఫోటోషూట్కి వెళ్ళిపోయి ఫోటో అయితే దిగాలి. చాలా రోజుల నుంచి కోరిక ఉంది. ఓకే, మా డాడీ కూడా చిరు సార్ ఫ్యాను. మా డాడీకి ఇక చెయ్యి చెగొట్టు అయితే కొట్టించుకున్నాడు. అంత పిచ్చి మా డాడీకి అయితే చిరు సార్ అంటే. అందుకనేమో ఇక నాకు కూడా బ్లడ్ అనేది మనకు కూడా స్ప్రెడ్ అయిపోయింది. ఇక మెగా అభిమానానికి అయితే అద్దు లేకుండా ఉంటుంది మా డాడీ గురించి అయితే తెలిస్తే. మా డాడీకి అయితే చాలా ఇష్టం. మా డాడీని కూడా కలిపియాలి ఒకసారి చిరు సార్ని, ఫుల్ హ్యాపీ అవుతాడు. చూడాలి వీలవుతుందా కదా. ఆయన ఓల్డ్ మ్యాన్, ఈ క్రౌడ్లో ఆయన వచ్చి కలవాలంటే చాలా కష్టం. చూద్దాం ఎంతవరకు అవుతుందో. వీలున్నంత వరకు అయితే క్రౌడ్ లేని కాడికి అయితే తోలుకుపోయి డాడీతోని చిరంజీవి సార్తో అయితే డాడీని ఫోటో దింపియాలి. ఫోటో దింపించిన తర్వాత ఆయన్ని అలా ఆయన ఫేస్లో హ్యాపీనెస్ అనేది చూడాలి. చిన్నప్పటి నుంచి చాలా ఫ్యాన్ మా డాడీకి, చిరంజీవి సార్ ఫ్యాన్కి చాలా ఫ్యాన్. గరానా మౌడు, గ్యాంగ్ లీడర్, ఆ టైంలో డాడీ ఆ షూటింగ్స్ అంటే చూసిండంట. అందుకనే అప్పటి నుంచి మా డాడీకి చిరంజీవి సార్ అంటే చాలా ఇష్టం. ఇక అదే అప్డేట్ మనకు కూడా వచ్చేసింది. అందుకనే ఇక చిరు సార్ యాక్చువల్లీ నాకు చాలా ఇన్స్పిరేషన్. ఆయన చాలా కష్టపడి పైకి వచ్చింది కాబట్టి చాలా ఇన్స్పిరేషన్ నాకు. ఇంకా చరణ్ సార్ అభిమానం అయితే చాలా ఉంది. కానీ ఇక చూడాలి ఎప్పుడు కలుస్తున్నావు ఏమో, ఎప్పుడు వీలవుతుందో ఏమో చూడాలి. చాలా వరకు అయితే ట్రై చేస్తాను. ఓకే, ఉంటాను గైస్. ఇంకేమైనా అప్డేట్ ఉంటే మళ్ళీ వీడియో తీసుకుంటాను. ఇంకా వచ్చేసి చరణ్ సార్ అయితే అందరికీ భోజనం ఏర్పాటు అయితే చేసిండు. ఇక ఫ్యాన్స్ ఆకలితో వెళ్ళొద్దని చెప్పి అందరికీ ఫుడ్ అయితే అరేంజ్ చేశారు. ఇక ఫుడ్ తినేసి నిమ్మడంగా అయితే ఇంటికి వచ్చేసినాం. ఫుడ్ కూడా బాగుండే, ఫుల్ సాటిస్ఫైడ్గా ఫుడ్ తిన్నాం, వచ్చేసినాం. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనం ఎవరికైనా బ్లడ్ కావాల్సి వస్తే ఇక్కడికి ఎమర్జెన్సీలో వచ్చేసి మనం బ్లడ్ ఇచ్చి మనకి ఏ బ్లడ్ గ్రూప్ అయితే కావాలో అది తీసుకెళ్ళొచ్చు. ఒక్కసారి బ్లడ్ ఇస్తే మనకు అది 1 year వరకు వారంటీ ఉంటుంది, కార్డు ఉంటుంది. మన డీటెయిల్స్ అయితే సిస్టంలో ఎంట్రీ చేస్తారు. ఆ కార్డు చూపించి ఎప్పుడైనా తీసుకెళ్ళచ్చు. కాకపోతే అది 1 year వరకే వారంటీ ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. ఉంటాను గాయస్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే బాధ్యత అయితే నాది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.